గెలిస్తే మోసపోతారు అంటున్నారా? మోసమేం పోరండి, కరెక్ట్గానే ఉంది. ఎందుకంటున్నారంటే ఈ మాట, కూటమి నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఎందుకంటే జగన్ చేసిన మంచి పనులు ప్రజల్లో ఎక్కువగా ఉన్నాయి. దాని తోడు ఏంటంటే ప్రజలకి ముఖ్యంగా జగన్ అన్న ఏ మాట అయితే చెప్పారో అది పూజ తప్పకుండా ప్రతి హామీ నెరవేర్చి ఉన్నాడు. సో కూటమితో ఒరిగేది ఏం లేదండి, వాళ్ళ అపోహాలు తప్ప. కూటమి ఎప్పటికైనా భూమిలో కలిసిపోతుంది. పాతాళానికి కూటమి అయితే ఖచ్చితంగా పాతాళంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చారు కదా చంద్రబాబు, ఆ హామీలని సాధ్యమైతే అంటారు? హామీలనే ఖచ్చితంగా 2014లో చాలా హామీలు ఇచ్చారు, ఒకటి కూడా నెరవేర్చలేదు. దాని ప్రతిఫలమే జగన్ గారికి 151 సీట్ వచ్చాయి. అందుకే చంద్రబాబు నాయుడు కూడా పాతాళానికి పడిపోవడం కూడా జరిగిపోయింది. సో చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితులు ప్రజలైతే లేరు. ఖచ్చితంగా జగన్ గారికే ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా ఆయన సంక్షేమాలే ఆయన గెలిపిస్తాయి. దాని తోడు ఏంటంటే వాళ్ళు ఎన్ని గ్రూపులు కట్టుకొని వచ్చినా కానీ జగన్ సింగిల్గా పోతున్నాడంటే జగన్ బలమే ప్రజలు. సో ప్రజలే అంతిమ లక్ష్యం జగన్ సీఎం చేయటం. సో ప్రజలు కరెక్ట్గానే ఉన్నారు. మీకు జగన్ వల్ల ఏమైనా లబ్ధి జరిగిందా? ఖచ్చితంగా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇప్పుడు అమ్మఒడి తీసుకుంటున్నారు. నాకే కాదు, మా ఇంటి పక్కన టీడీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వస్తున్నాయి. నేను వైసీపీ కార్యకర్త అయినప్పటికీ కానీ నా ఇంటి పక్కన టీడీపీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా వైసీపీకి వేసే పరిస్థితి వాళ్ళు వచ్చినారు. సో ఖచ్చితంగా జగన్ గారు అత్యధిక మెజారిటీతో రేపు 2024 సీఎంగా ఫామ్ కాబోతున్నారు. అంత ఖచ్చితంగా ఎలా ఎత్తున్నారన్న? వాళ్ళ మీద నమ్మకం లేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు. నేను ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కానీ అతను ఒక మాట అంటే ఫస్ట్ టైం పార్టీ పెట్టినప్పుడు పాచిపోయిన లడ్డని మన మోడీ గారిని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆడకి ఎదవని చెప్పాడు. సో ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళే మంచి వాళ్ళు అంటారు. సో వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు అయితే ప్రజలైతే లేరు లేరు లేరు. మరి పవన్ కళ్యాణ్కి మూడో పిల్లం జగన్ అంటున్నారు. మూడో పిల్లం కాదు, పవన్ కళ్యాణ్కి మొగుడు జగన్ గారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు. ఇప్పుడు 3 పార్టీలు వచ్చినాయి. ఈ 3 పార్టీలు కలిపి మొగుడు ఎవడంటే జగనే. జగన్ మగాడు అంతే. అది కూటమిలో సెంట్రల్ ఉంది, సెంట్రల్ వస్తే ఇంకో కొంచెం అభివృద్ధి అవుతుంది అని మాట్లాడుతున్నారు కదా. సెంట్రల్ ఇంపాసిబుల్ అని రాదండి. మత రాజకీయాలు మన ఆంధ్రాలో చెల్లవు. అసలు మోడీ అనే క్యాండిడేట్ ఆంధ్రాకి పనికిరాడండి. సో మళ్ళీ వైసీపీని గెలిపిస్తాంటారా మీరు కూడా? 100% వైసీపీ వస్తుంది. ఎందుకంటే జగన్ గారు లాస్ట్ టైం కోవిడ్ టైంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు రాలేదు, ఈ మోడీ గారు రాలేదు. పోతే మన పవన్ కళ్యాణ్ కూడా ఏ రోజు వచ్చి బయటికి ఎవరికి కూడా నిత్యావసర సరుకులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. వాలంటీర్స్ని పెట్టి జగన్ గారు ప్రతి వాలంటీర్ ద్వారా ప్రజలకు ఏమి కావాలో నిత్యావసర వస్తువులు కానించి కోవిడ్ కిట్ల దాకా అన్నీ మన దేశంలోనే జగన్ గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. అది నేను చెప్పడం కాదు, నివేదిక ద్వారానే వచ్చింది. అది ఖచ్చితంగా జగన్ గారు ఈసారి కాదు 30 ఏళ్ళ దాకా జగన్ గారు సీఎం అవుతారు. మేము సీఎం చేసుకుంటాం. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో స్వతంత్రం ఉంది. ఎందుకంటే మేము లాస్ట్ టైము టీడీపీలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలో ఒకటి పెట్టారు. ఎవరికి ఒక లోన్ ఇచ్చిన పాపం 10 మందికి ఇచ్చారు. మా ఏరియాలో 10 మందికి లోన్లు ఇచ్చారు. 10 మందికి ఇచ్చి డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు. జగన్ గారు అలా కాదు. అది వాళ్ళకి టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళ క్యాండిడేట్లకి మాత్రమే లోన్లు అనేవి శాంక్షన్ చేసుకున్నారు. 10 మందికి డబ్బాలు కొట్టుకున్నారు. కానీ జగన్ గారు ఉన్నప్పుడు ఫ్లాట్లు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. ఆయన ఇవ్వని పథకం అంటూ ఏం లేదు. సో ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా వచ్చేసి మా కొండేపి నియోజకవర్గంలో ఎక్కువ టీడీపీ నుంచి వైసీపీకి వచ్చే చేరికలు కూడా ఎక్కువైపోయింది. ఖచ్చితంగా మా కొండేపి నియోజకవర్గం తరఫున ఆదిమూలపు సురేష్ అన్నని మేము గెలిపించుకుంటాం. అట్లాగే చెవిరెడ్డి గారిని కూడా ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకోబోతున్నాం. ఇదే జరుగుతుంది. మరి ఈసారి వైసీపీ గెలిస్తే క్యాపిటల్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే జగన్ అన్న ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మీదే నిలబడతాడు. ఎందుకంటే సాధ్యమయ్యాయే జగన్ అని చెప్తాడు, సాధ్యమైనంత వరకే చెప్తాడు. కానీ ఎక్కువ అనవసరంగా వాళ్ళలాగా ఊదరగొట్టాలి అవే జగన్ దగ్గర. ఏ మాట చెప్తాడో ఆ మాట ప్రకారమే మాట మీద నిలబడతారు. కాబట్టి జగన్ అనే వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తి అని ప్రజల్లో ఉంది. కాబట్టి జగన్ అన్నని ఖచ్చితంగా ప్రజలు గెలిపించుకోవడానికి వాళ్ళ సొంత ఇంట్లో నుంచి, అంటే సొంత పార్టీగా, అంటే వాళ్ళు ఏంటంటే ఒక కులానికే అంటగట్టి పసుపు రాజకీయాలు చేస్తూ ఉంటారు. కానీ జగన్ అనే వ్యక్తి మహిళలకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించి
వాళ్ళని ఆ చట్టసభల్లో తీసుకొచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు జగన్ ఆశీర్వదిస్తారు. మరి అమ్మకి ఇచ్చి నాన్న దగ్గర తీసుకుంటున్నాడు అని రేట్ల వల్ల, ఈ వైన్స్ లో కొంచెం మందు రేట్ల వల్ల అమ్మకి ఇస్తున్నాడు, మళ్ళీ తీసుకుంటున్నాడు మాట. అమ్మకి ఇదివరకు ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారండి? ఇదివరకు ఇచ్చిన వాళ్ళు జన్మభూమి కమిటీలు ఉన్నారు, నీరు చెట్టు అన్నారు. దాంట్లో ఏమైనా ఎవరికైనా జరిగిందా? వాళ్ళు టీడీపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు 10 మందికి న్యాయం జరిగినాయి. మళ్ళీ దోమలపై దండయాత్ర అన్నారు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు కలిసి వాళ్ళ డబ్బులు సంపాదించుకునే తప్ప పేదవాడి సైడ్ చూసిన వాళ్ళు ఎవరూ లేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. ఆయన ఖచ్చితంగా మళ్ళీ సీఎం ఫామ్ కావుతాడు, ఖచ్చితంగా 100% గెలుస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ లిక్కర్ ని ఆపేస్తున్నాడు కదా జగన్, మరి ఎందుకు ఆపలేదు ఇప్పటిదాకా? లిక్కర్ని ఆపేయడం అంటే ఎందుకు ఆపలేదండి? ఇప్పుడు చాలా వరకు ఇదివరకు షాపులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని షాపులు లెక్క తీయండి. లెక్క అవన్నీ అపోహాలు. వాళ్ళు చెప్పే టీడీపీ వాళ్ళు చెప్పే మాటలన్నీ అన్ని పచ్చ మీడియా తరపున అంటే 3 ఛానల్స్, ఏబిఎన్, TV5 ఈ ఛానల్స్ వాళ్ళకి లేనిపోయిన అపోహాలు కల్పించడం తప్ప ఏం లేదండి. ఈ 2024లో కూడా వైసీపీ గెలిపించడానికి సిద్ధం. 100% మా కొండేపి నియోజకవర్గంలో ఆదిమల్లపు సురేష్ గారు అత్యధిక మెజారిటీతో రేపు గెలవబోతున్నారు. మేము గెలిపించుకుంటాం. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే టీడీపీ వాళ్ళే, మా ఏరియాలో ఉన్న టీడీపీ వాళ్ళే వచ్చేసి మేము వైసీపీలో చేరుతున్నాం అని టవల్ కప్పించుకోవడానికి ఉన్నారు. కాసేపు అయితే మీరు వస్తారు. ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా కార్యక్రమం ఉంది. టీడీపీ వాళ్ళే వైసీపీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు కరుడు కట్టి ఇప్పుడు దాదాపు నా చిన్నప్పటి నుంచి వస్తా ఉన్నా. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఈ రోజు వైసీపీలో జగన్ సంక్షేమాల వల్ల మాకు లాభం జరిగింది కాబట్టి మేము టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్నామని చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా జగన్ అనే వ్యక్తి ప్రజలకి న్యాయం చేశాడు కాబట్టి, ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలే ఫైనల్ గా అంతిమ లక్ష్యంగా జగన్ సీఎం చేసుకోవడానికి నడుం బిగించారండి. Please subscribe .news.